పిల్లల్లో ఎక్కువగా ఇష్టపడి తినే స్నాక్స్ ఏదైనా ఉందంటే ఫ్రెంచ్ ఫ్రైసే కదా. అలాంటిది ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు కదా. నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అనిపిస్తుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ముందుగా బంగాళదుంపలు బంగాళదుంపలు తొక్కలు తీసి ఉప్పు వేసుకున్న వాటర్లోని ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా వాటర్లో కాకుండా బయట నుంచి వేస్తే నల్లగా అయిపోతాయి. నేను చూపించే విధంగా ముక్కల్ని కట్ చేసుకోండి. తర్వాత మరుగుతున్న నీళ్ళలోని బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒక 50% ఉడకనివ్వాలి. బంగాళదుంపలు ఉడికిన 50% తర్వాత స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక ప్లేట్ వేసుకొని దాని మీద టిష్యూ పేపర్ వేసుకొని బంగాళదుంపలన్నీ కొంచెం దూరంగా వేసుకొని ఫ్యాన్ కింద ఒక 10-15 మినిట్స్ పాటు బంగాళదుంపలని తేమని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు. ఎక్కువ హీట్ ఉన్న వెంటనే కలర్ వచ్చేస్తుంది. ఇందాక మనం ఉడకబెట్టిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 50-60% వేగిన తర్వాత మళ్ళీ అవి సైడ్కి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందాక ఉడకబెట్టిన బంగాళదుంపలు కూడా ఇంకొంచెం క్వాంటిటీలో వేసి అవి కూడా ఒక 50% వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకునేవి చికెన్ వేయించుకునేవి రెండు కలిపి ఒకేసారి వేసి హై ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసాయి కదండి, పొటాటో చిప్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో. చాలా అంటే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరు ఇదే పద్ధతిలో మీరు ట్రై చేస్తే చాలా నీట్గా వస్తుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. మీకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ టు షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.